ఈరోజు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మన గూడూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు గొప్పగా నిర్వహించుకోవడం అందరం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. మహానుభావుడు మరి ఆయన చేసినటువంటి సేవలు మహిళల పట్ల, అట్లాగే కుల వివక్షత పట్ల, కుల వ్యతిరేక పోరాటాలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి సమస్యల మీద పోరాడి మరి అందరికి కూడా సమానత్వం కావాలనేటటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారు. వారు మహిళలకి విద్యలో ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు కూడా అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మరి సావిత్రిబాయి పూలే గారిని కూడా మరి చదువులేనటువంటి నిరక్షరాస్యులందరినీ కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దేటటువంటి విషయంలో వారు తీసుకున్నటువంటి చొరవ మనందరం కూడా ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలని, అలాగే వారు చేసినటువంటి సేవలను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈరోజు అందరూ కూడా జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం కూడా మనందరం కూడా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశయ జ్యోతి మన జ్యోతిరావు పూలే గారిని కూడా మనం ఆశించుకుని కోరుకుంటూ, అదేవిధంగా ఈయన ఆశయాల్లో, ఈయన అడుగుజాడల్లో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాలు కూడా మరి జ్యోతిరావు పూలే గారి నుంచి తీసుకున్నటువంటి ఆలోచనలను కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు, చిన్నలకు, సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరులందరూ కూడా పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. మన పార్టీ అధ్యక్షుడు గోపి నాగబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జ్యోతిరావు పూలే గారు ఒక మహాశక్తి. ఆ శక్తి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాలను కూడా కలుపుకుని ఆ రోజుల్లోనే మంచి విప్లవకారుడిగా ఉండటంలో ఆయనకి మంచి అనుభవం గల వ్యక్తి కాబట్టి ఈ రోజున మనం ప్రపంచ యావత్తు కూడా జ్యోతిరావు గారి పూలే జయంతి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా గూడూరు మండలంలో పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని గోపి నాగబాబు గారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే గారు ఒక మహా వ్యక్తి, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. భార్యని మొట్టమొదటగా ఒక స్త్రీని, మహిళని చదివించి ఆమెకి విజ్ఞానం అందించి ఆమె ద్వారా దేశ ప్రజలకి ప్రతి మహిళ చదువుకునే విధంగా విద్యని ఏర్పాటు చేయడం జరిగింది, నేర్పేటట్టు. ఆ విద్య ద్వారా ఇవాళ మన దేశంలో సంపన్నులుగా, ఉన్నత స్థాయిలో స్థితిమంతులుగా జరగడం కూడా జరిగింది. కాబట్టి ఆ జ్యోతిరావు పూలే గారిని ఒక బీసీ వర్గాలే కాకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆయన్ని గౌరవించి ఆయన యొక్క గొప్పతనాన్ని ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది. కావున ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.